హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఐపీఎల్లో 15th మ్యాచ్ సన్ రైజర్స్ వర్సెస్ కేకేఆర్ అది కోల్కతా వేదిక ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. అయితే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ఫ్యూ ఓవర్స్ బాగానే వేసింది. ఫస్ట్ 6 ఓవర్స్ బాగానే వేసింది. తర్వాత అజింక్య రహానే ఫస్ట్ 2 ఓవర్స్లో 2 వికెట్స్ తీసేశారు. క్వింటన్ డీకాక్, నెరన్ వికెట్స్ ఫస్ట్ తొందరగా పడిపోయాయి. అయితే దాన్ని ఏమనుకున్నాను అంటే మంచి స్టార్ట్ ఇచ్చారు ఓపెనింగ్ బౌలర్స్ అనుకున్నాను. తర్వాత అజింక్య రహానే, రఘువంశీ కలిసి మామూలు కొట్టుడు కాదు, పిచ్చి కుక్కను కొట్టాడు ఎస్ఆర్ఎస్ బౌలింగ్ ఫస్ట్లో భయంకరంగా బౌలింగ్ వేస్తుంది. తర్వాత 8 ఓవర్స్ 9 ఓవర్స్ దాటిన తర్వాత చేతులు ఎత్తేస్తున్నాడు. ఆ తర్వాత అజింక్య రహానే అవుట్ అయ్యాడు, రఘువంశీ 50 చేసి అవుట్ అయ్యాడు. వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత ఇంకా కొంచెం స్కోర్ స్లో డౌన్ అయిపోయింది. 15th ఓవర్ దాకా చాలా తక్కువ. ఆ 15 ఓవర్స్లో 20 బాల్స్ దాకా బౌండరీ రాలేదు. 15th ఓవర్ దగ్గర 120 కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాత తగులుకున్నాడు వెంకటేష్ అయ్యారు. అది మామూలు కొట్టుడు కాదు భయ్య, పిచ్చి కొట్టుడు కొట్టాడు. దొరికిన బాల్ దొరికినట్టే బౌండరీని కొట్టేశాడు. కమింగ్స్ ఒక ఓవర్లో 30 రన్లు కొట్టాడు. కమింగ్స్ బౌలింగ్లో కొట్టాడు, అంతకుముందు ఓవర్లో కొట్టాడు. ఓవరాల్గా లాస్ట్ 16 to 14 ఓవర్స్లో 78 రన్స్ వచ్చినాయి. 78 రన్స్ అంటే ఈక్వల్ టు చూడండి ఎంత యాడ్ అయిందో. 120 రన్స్ ఎక్కడ, 200 రన్స్ ఎక్కడ. అసలు ఫస్ట్ 2 ఓవర్స్లో 2 వికెట్స్ పడిన తర్వాత నేను ఇంక ఎక్స్పెక్ట్ చేయలేదు 200 కొడతారని చెప్పి. కానీ కొట్టారు. ఏం చేస్తాం, 200 కొట్టారు. అది కేకేఆర్ బ్యాటింగ్లో అయితే బాగా ఆడింది రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రీకు సింగ్. వీళ్ళు ముగ్గురు బాగా ఆడి స్కోర్ని 200 దాటిచ్చారు. వాళ్ళు బ్యాటింగ్ లైనప్ పర్లేదు. ఈ దరిద్రం ఏంటంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వాళ్ళు ఫామ్లో లేని వాళ్ళు కూడా ఫామ్ తెప్పించారు. అది వాళ్ళ కెపాసిటీ. మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే, ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ బౌలింగ్ చూస్తే అబ్బా ఈరోజు మామూలు కంబ్యాక్ కాదు, మనోడు సాలిడ్ కంబ్యాక్ ఇస్తారు. పిచ్చ కొట్టుడు కొడతారు, పిచ్చ వికెట్లు తీసేస్తారు. 160 140కి రిస్ట్రిక్ట్ చేస్తారు మనోళ్ళు. తర్వాత మనోళ్ళు విజృంభిస్తారు అనుకున్నాం. అయితే ఇక్కడ జరిగిన ట్విస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనోళ్ళు 120 130కి రిస్ట్రిక్ట్ చేస్తారనుకుంటే అలానే బౌలింగ్ వేశారు. ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు పడేశారు. 2 వికెట్లు పడిన తర్వాత అజింక్య రహానే ఇంకా రఘువంశీ కొడుతున్న టైంలో అజింక్య రహానే అవుట్ చేశారు 98 దగ్గర. అజింక్య రహానే అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా రఘువంశీ ఒక 10 రన్లు కొట్టి రఘువంశీ అవుట్ అయిపోయాడు. సో ఇక్కడ నేనేమనుకున్నానంటే 15 ఓవర్స్ దగ్గరికి వచ్చేసింది, 120 ఉంది కదా, ఇంకొక 50 రన్స్ యాడ్ చేసుకుంటే 170 కొడతారు అనుకున్నాం. అంతకుమించి పెద్ద స్కోర్ చేయలేరు. ఇక ప్రీవియస్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కేకేఆర్ చూసిన తర్వాత ఎవరు కూడా ఈ రేంజ్ విధ్వంసం ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. విధ్వంసం ఎందుకు జరిగిందో నేను చెప్తా, మొత్తం లాస్ట్ దాకా వినండి. అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే తర్వాత మొదలైంది 16 ఓవర్ తర్వాత నుంచి వెంకటేష్ అయ్యర్ తగులుకున్నాడు. మామూలుగా తగులుకోలేదు, పిచ్చ కొట్టుడు కొట్టాడు పట్టుకొని. ఆ లాస్ట్ 4 ఓవర్లో 78 రన్స్ తీసుకొచ్చి కేకేఆర్ని ఒకేసారి టాప్ పొజిషన్లో కూర్చోబెట్టాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, 120 రన్స్ దగ్గర 4 వికెట్లు పడిన వాళ్ళు 200కి 5 వికెట్స్ అంటే మిగిలించి మరి పిచ్చ కొట్టుడు కొట్టారు. ఆ రేంజ్ బ్యాటింగ్. అంటే మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మీద నమ్మకం పెట్టుకున్నాను నేను. అది నా బుర్ర తక్కువైపోయింది. ఇప్పుడు బ్యాటింగ్లో ఎలా పర్ఫామ్ చేస్తారనేది కూడా మనకు మ్యాటరే కదా. లాస్ట్ టైం బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత 200 చేజబుల్లా అంటే ఒక మ్యాచ్లో 190 కొట్టారు కాబట్టి చేజబుల్ అని చెప్పొచ్చు. కానీ మన వాళ్ళు చేజింగ్లో అంత గొప్ప రికార్డు ఏం లేదు. ఏదో ఒక్కసారి 2 సార్లు అద్భుతాలు సృష్టించి చూపించారు. కానీ తర్వాత పెద్దగా మన వాళ్ళు అద్భుతాలు సృష్టించింది లేదు, పెట్టింది లేదు. మన చేతిలో మ్యాచ్ కూడా లేదు. సో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ వాళ్ళతో మనం 200 ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటే సాహసమే. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే ఫ్యూ మ్యాచెస్లో మన వాళ్ళు 200 కూడా చేశారు. సో దాని ప్రకారం చూసుకుంటే మన వాళ్ళు కొడతారనే గట్టి నమ్మకంతో నేను అనుకుంటున్నాను. మెయిన్గా మనకి ఇప్పుడు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ భయంకరంగా రావాలి. దాదాపు వాళ్ళు ఓపెనింగ్లో 100 రన్స్ పైన ఒక స్కోర్ చేయగలిగితే నెక్స్ట్ బ్యాట్స్మెన్కి ఈక్వల్గా ఉంటుంది. తర్వాత నితీష్ రెడ్డి ఆవేశపడకుండా కొంచెంసేపు గ్రీస్లో ఉండాలి. ఒకళ్ళు తొందరగా వికెట్ పెడితే ఆవేశపడకుండా గ్రీస్లో ఎక్కువసేపు నిలబడగలిగితే మ్యాచ్ మన చేతిలోకి వస్తుంది. తర్వాత హెన్రీ క్లాసన్ తన స్థాయికి తగ్గట్టు ఆడాలి. హెన్రీ క్లాసన్ నేను ఎక్స్పెక్ట్ చేసింది, హెన్రీ క్లాసన్ అనికేత్ పార్ట్నర్షిప్ మినిమం 50 రన్స్ పైనే ఉండాలి. ఒకవేళ టాప్ ఆర్డర్లో ఏదో తేడా కొడితే అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తర్వాత లాస్ట్లో వచ్చిన నాకు దండం పెడతానయ్యా మనోహర్ అతన్ని తీసి పారాను బాబు. అతను ఆడేది లేదు, పెట్టలేదు. 3 మ్యాచ్లు ఒక 6, ఒక 5, ఒక 7 అట్లే కొట్టాడు. అభినవ్ మనోహర్ పైన నాకు పెద్ద నమ్మకం లేదు. మంచి ఇంకొక ఆల్రౌండర్ ఎవరైనా ఉంటే టీంలో ఇంక్లూడ్ చేసుకొని ఇంపాక్ట్ ప్లేయర్ దాకా.
సో అలా ఇంక్లూడ్ చేసుకుంటే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. మినిమం మన వాళ్ళు రన్ రేట్ ప్రతి ఓవర్లో 10 రన్స్ పైన మెయింటైన్ చేయగలిగితే తొందరగా గెలుస్తాం. గెలవడం కాదు, మన రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎస్ఆర్హెచ్ మన రన్ రేట్ టూ బ్యాడ్ టూ వర్స్ట్గా ఉంది. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితేనే మనం నెక్స్ట్ ఈ ఉంటే టోర్నమెంట్స్లో హై అచీవ్మెంట్స్ చేయొచ్చు. లేకపోతే మన చేతిలో మ్యాచ్ దొబ్బినట్టే. ఎందుకు చెప్తున్నానంటే రన్ రేట్లు చాలా ఇంపాక్ట్ చేస్తాయి. మనం ఏంటంటే 8 మ్యాచ్లు 9 మ్యాచ్లు గెలుస్తూ ఉంటాం కాబట్టి అన్ని మ్యాచ్లు 10 మ్యాచ్ అదే టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ. మన వాళ్ళ మీద గట్టి నమ్మకం, మన వాళ్ళ బ్యాటింగ్ మీద కొంచెం గట్టి నమ్మకం కాబట్టి, మన వాళ్ళ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ గురించి కొంచెం గట్టి నమ్మకం కాబట్టి దాన్ని సాలిడ్ కంబ్యాక్ రావాలి. లేకపోతే మన వాళ్ళు ఇలా పర్ఫార్మెన్స్ చేసుకుంటే ప్లే ఆఫ్స్ చేరుకోవడం కూడా కష్టం. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ప్రతిసారి మనం నిరాశపరుస్తున్నారు. లాస్ట్ 2 మ్యాచ్ ఇందులో 2 మ్యాచ్లు అయిపోవడంగానే నీరసంగా పడిపోతున్నట్టే రన్ రేట్ కూడా మనది ఆ రేంజ్లో డ్రాప్ అయింది అయ్యా. చూసుకోండి, ఆ రేంజ్లో డ్రాప్ అయింది. లేకపోతే ఎందుకు మాట్లాడుతాను అలా? అదే కూడా మీరు ఆలోచించుకోండి. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ అందులో పెట్టుకోండి. నేను పెట్టిన వెంటనే వీడియో వస్తుంది. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది అని కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఇంప్రూవ్ అవ్వడం తెలుస్తుంది. నా ఛానల్ కూడా రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఏం చెప్తానంటే నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో రెండు వీడియోస్ రావచ్చు. లాస్ట్గా ఓవరాల్ మ్యాచ్ వ్యూ పాయింట్ కూడా రావచ్చు. సో ఆ 3 వీడియోలు వస్తాయి, అవి కూడా చూడండి. చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.